రైట్ గా మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తున్న బీఆర్ఎస్. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్. కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం. నాడు సెటిలర్ల అరికారికి ముళ్ళుగుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ బాస్ నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాకా చూపెడతామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు. ఇగో కేవలం సెంటిమెంటే. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా ఉన్నా నేను. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే, ఒకటి వైఎస్ఆర్ ఉండు, ఎన్టీఆర్ ఉన్నాడు. ప్రభుత్వాలు వీళ్ళ సొంత ఇమేజ్ మీద ఏర్పడ్డాయి. సొంత ఇమేజ్ మీద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ప్రభుత్వాలకు డోకా ఉండదు. ఈ ప్రభుత్వాలు ఏదైతే పార్టీ ఇమేజ్ మీద ఎప్పుడైతే ఈయన మంచోడు కాదు అని మన కోటేసిరు అనుకో, ఆ పార్టీ ఎప్పుడు కూడా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. అది ఎందుకంటే ఆ తాత్కాలికంగా ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికి కూడా రెన్యువల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రాహుల్ గాంధీ గారి అడ్వాంటేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రోజు రోజుకు బలపడడం, ఆయన ఫ్యూచర్ ప్రధానిగా మెజార్టీ ప్రజలు కోరుకోవడం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన బీజేపీని గట్టిగా ఢీకొనడం, జోడో యాత్ర చేయడం, అందరినీ కలవడం, ఈ రకంగా ఆయన ఇమేజ్ పెరిగింది. ఆయనను ఒకసారి ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన భారత ప్రజానికానికి వచ్చింది. కాబట్టి ఆయన రూపంలో ఇది రిన్యువల్ అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి రాజకీయ ముఖ చిత్రం. ఇది ఇట్లే ఉంటుంది. అది రైట్గా అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను, ఆంధ్ర కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ ఇమేజ్ మీద రాలే, తెలంగాణ అనేటువంటి ఇమేజ్ మీద వచ్చిండు. కాబట్టి కేసీఆర్ పని అయిపోయింది. అధికారం కోల్పోవడంతో మరోసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర లీడర్లకు టికెట్లు ఇచ్చి సెటిలర్ల అరికాలికి ముళ్ళుగుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పి నాడు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అండ్ టీం తాజాగా రూట్ మార్చింది. బతకడానికి ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్లకు తెలంగాణ తడాకా ఏంటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తుంటే ఆ పార్టీ పెద్ద లీడర్లు సైలెంట్ గా మద్దతిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఆంధ్ర లీడర్లు అవసరం లేదా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కేటీఆర్ అలా మాట్లాడించారా, లేదంటే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ గురువారం ఢిల్లీలో సవాల్ చేసిన బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీన్ని బట్టి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అంతా బీఆర్ఎస్ హైకమాండ్ కనసన్నల్లోనే జరుగుతున్నట్టు అర్థమవుతుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్ పైనే గెలిచిన అరికప్పుడు గాంధీపై ఆంధ్ర వ్యక్తిగా ముద్ర వేయడం, కౌశిక్ రెడ్డి గాంధీకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మధ్య జరుగుతున్న వార్గా చూపించేందుకు ప్రయత్నించడం బీఆర్ఎస్ ప్లాన్ లో భాగమేనని వాదన వినిపిస్తున్నది. మీరు మారరుగా కేసీఆర్ హరీష్ రావు మీరు మారరు. వాళ్ళు అగిపెట్టే దొరకలేదని అట్లాగని చేసినావు, పొరగాలను పొట్టన పెట్టుకున్నావు. మీ మామ తెలంగాణ సాగు నోటే తలకాయ పెడతాను వాపసు ఉరుకొచ్చాను. ఈ డైలాగులతోటే 10 ఏళ్ళు నాశనమైంది తెలంగాణ. ఇప్పుడు మళ్ళా రెచ్చగొడతా ఉన్నట. పక్కా కౌశిక్ రెడ్డి వెనకాల బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందా? అయితే ఒకసారి పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో పాల్గొని చెప్పండి, సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? రైట్, తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదా? అవును రెచ్చగొడుతుంది అనుకునే వాళ్ళు ఎస్ అని, కాదు అనుకునే వాళ్ళు నో అని మీ ఒపీనియన్ ని పోల్ చేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులారా ఈ లైక్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.
ఇక ఇది ఇట్లుంటే ఇదే అంశం పైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నది. మంత్రి పొన్నం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంది, ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. బతకడానికి వచ్చిండు ఉరికిస్తాని కౌశిక్ రెడ్డి అన్న మాటలు. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను, అరికపూడి గాంధీ లెక్క కృష్ణా జిల్లాలో పుట్టి హైదరాబాద్కు బతకడానికి రాలేదు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన అరికపూడి గాంధీ ఆంధ్రాలో పుట్టి మా దగ్గరికి బతకడానికి వచ్చిండు. ఆయనకే అంత ఉంటే నాకెంత ఉంటుందో చూపిస్తా, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటది, హైదరాబాద్లో గాంధీని ఉరికిస్తా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి. ఇక మమ్మల్నే రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పాలకుల తొత్తులు ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మా క్యాడర్ సహనం కోల్పోతే మా చేతుల్లో ఏముండదు. ఏపీ సీఎంగా చంద్రబాబు గెలిచినాక బీఆర్ఎస్ వాళ్ళను, తెలంగాణ వాదులను రెచ్చగొడుతున్నారు. వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అరకపూడి గాంధీకి ఇచ్చిన టికెట్ ఇచ్చిన సన్నాసోడు మరి ఇక అది మనం అడుగుతామే, అది మనకు అడగనీకి కూడా లేదా హక్కు. అంతే కాదు, ఇప్పుడు ఆయన్ని అంటారు కదా, ఇప్పుడు ఆంధ్ర బీంద్ర అంటారు కదా, బ్యాడ్దే టికెట్ ఇచ్చిన ఒకసారి మూస్తుంది, అది పగబెట్టే అయింది. ఆయన అట్లా అంటున్నారు కదా, టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.